హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని తీసుకుందాం. హుజూర్ నగర్ నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. ఫస్ట్ హుజూర్ నగర్ ఉండే, తర్వాత హుజూర్ నగర్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ కోదాడలో కలిసింది, మళ్ళీ తర్వాత హుజూర్ నగర్ నియోజకవర్గంగా మారింది. ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. సో ఇక్కడ మరి రెడ్డి ఓట్లు ఎన్నున్నాయి? ఇదే హుజూర్ నగర్ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు ఎన్ని? రెడ్డి ఓట్లు మొత్తం ఓట్లు వచ్చేసి 2,47,708 ఓట్లు. మొత్తం హుజూర్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2,47,708 ఓట్లు రెడ్ల ఓట్లున్నాయి. మొత్తం ఓట్లలో ఈ 2,47,000 ఓట్లలో రెడ్ల ఓట్లు 18,000 ఓట్లే, 18,522 ఓట్లు గంతే రెడ్లై. ఇంక జల్లెడ పట్టినా లేవు. 18,522 ఓట్లు మాత్రమే రెడ్డోళ్ళయి 2,47,708లో. ఇక బీసీల ఓట్లు చూడుర్రి, 1,30,459 ఓట్లు ఓన్లీ బీసీలే. 1,30,450 ఓట్లు ఓన్లీ బీసీలయే ఈ ఏది హుజూర్ నగర్ నియోజకవర్గంలో. రెడ్ల ఓటర్ల కంటే బీసీలు 7 రెట్లు ఎక్కువ, 7 రెట్లు రెడ్ల కంటే బీసీలు 7 రెట్లు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. 1952 నుంచి 72 వరకు మొదటి సాధారణ ఎన్నికల నుండి స్థానిక ప్రాతినిధ్యం కొనసాగింది ఇక్కడ. ఆ తర్వాత 1978 నుంచి 2004 నియోజకవర్గం ఈ కాలంలో ఈ నియోజకవర్గం రద్దయింది. హుజూర్ నగర్ ప్రత్యేక గుర్తింపు కోల్పోయి కోదాడలో విలీనమైంది. ఆ తర్వాత 2019లో ఉప ఎన్నిక శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించిండు. ఇక్కడ రాజకీయ ఆధిపత్యం మీరు ఒక విషయాన్ని గమనిస్తే 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిండు. గెలిచిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు? గెలిచిన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి అందుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నల్లగొండ ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. అయినా లాభం లేకుండా పోయింది. అక్కడ రాలే. చూసిరా, వాళ్ళు పవర్ కోసం ఆల్రెడీ ఉన్న టికెట్ కు రాజీనామా వాళ్ళకి కావాల్సింది. మరి నేను హుజూర్ నగర్ ప్రజలకు అండగా ఉంటా అని ఎన్నికల్లో ఓట్లేసుకొని గెలిపించుకున్నాను కదా. తర్వాత ఏమైంది? హుజూర్ నగర్ ప్రజలను ఒక తన్నుదాన్ని రాజీనామా చేసి ఇటు వెళ్ళిపోయాడు. తర్వాత శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించిండాడ. 2019 ఉప ఎన్నికల్లో సాధించిండు. బట్టి విక్రమార్క అప్పటికి సిఎల్పి లీడర్గా ఉంటే మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయగానే కేసీఆర్ అందరు లాక్కుండు. సిఎల్పిని విలీనం చేసిరల్లా. అంటే రెడ్లు తమ రాజకీయం కోసం ఎవరినైనా బలిస్తారు, ఏ పార్టీనైనా బలిస్తారు. రేపు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ కాదు, ఈ పార్టీల బొనిగ విసికితే కూడా మీకు అధికారం వస్తుందంటే బొనిగ విసికేస్తారు వీళ్ళు. ఆ టైప్ అన్నట్టు. ఇక్కడ 2009లో ఈ నియోజకవర్గం మళ్ళీ ఏర్పడ్డ తర్వాత ఇక రాజకీయ ఆధిపత్యం ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ 2009, 14, 18 3 సార్లు గెలవడం జరిగింది. మొన్న 23లో 4వసారి గెలవడం జరిగింది. ఒక్కసారి అక్కడ శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించడం జరిగింది. అంటే బీసీల కోట ఇది, బీసీల ఓట్లు. కానీ 18,000 ఓట్లు లేనటువంటి రెడ్లు అక్కడ ఎమ్మెల్యే అవుతా ఉన్నారు. 2028లో ఈ మార్పు ఇప్పటికే ఆయన గమనించి ఇక నేను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పుకొచ్చిండు. ఆయన కూడా తొందరగా మేలుకున్న యాదవ్ ఆయనే, ఏది ఎమ్మెల్యే ఆయనే. ఇక్కడ స్థానిక పాలనలో బలమైన బీసీ నాయకత్వం ఎవరు అంటే జక్కుల వెంకయ్య యాదవ్ ఉన్నాడు, మాజీ మున్సిపల్ చైర్మన్. పిల్లుట్ల రఘు ఉన్నాడు, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం. దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్. మధ్య లింగయ్య పెరిక సామాజిక వర్గంలో స్ట్రాంగ్ లీడర్. కాసో శంకరం ఉంది, తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత చార్చల్లి. గూడెపు శ్రీనివాస్ రజక సామాజిక వర్గం, మాజీ మున్సిపల్ చైర్మన్. వీళ్ళంతా బలమైన బీసీ నాయకులు. వీళ్ళని ఏం చేస్తారంటే ఈ రెడ్లు ఏం చేస్తారు, వీళ్ళ కిందికి మెల్లగా లాక్కుంటారు. వీళ్ళు ఎన్నికల నాటికి బలపడకుండా చాలా జాగ్రత్తగా లాక్కుంటారు. ఈ చిన్న చిన్న అంశాలకు వాళ్ళ దగ్గర పోయి మనోళ్ళు చేరుతా ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది, బీసీల నాయకత్వం బలంగా ఉంటుంది కాబట్టి ఇంత బలమైనటువంటి నాయకత్వం అక్కడ హుజూర్ నగర్ లో ఉంది. ఇంకా వీళ్ళు కాకుండా ఈరగాని నాగన్న గౌడ్ ఉన్న నియోజకవర్గంలో అత్యంత బలమైన బీసీ నాయకుడు, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరగణం మరియు విశేష ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి. ఇక గొట్టె రామయ్య ఉన్నాడు, సీనియర్ బీసీ నాయకులు మరియు హుజూర్ నగర్ మాజీ సర్పంచ్, అప్పుడు గ్రామం ఉన్నప్పుడు సర్పంచ్ ఆయన. జక్కుల నాగేశ్వరరావు హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ పాలనలో కీలక నిర్ణయాధికారం కలిగినటువంటి వ్యక్తి. ఇంకా ఇది కాక హుజూర్ నగర్ లెక్క ఒక్కసారి చూస్తే బలమైన బీసీ ఓటు బ్యాంక్ ఉంది, బలమైనటువంటి ఓటర్లతో పాటు సగానికి ఎక్కువ ఓటర్లతో పాటు మనది నాయకత్వం ఉంది, నాయకత్వం రెడీగా ఉంది. ఆ తర్వాత
బీఫాములు రెడీగా ఉన్నాయి బీసీలకు, హుజూర్ నగర్ నుంచి కానీ ఇక్కడ బీసీలకే బీఫాములు. రెడ్లు ఆ రెడ్డి బీఫామ్ను, వెలమ బీఫామ్ను, బామ్మన బీఫామ్ను పట్టుకొని వస్తారు. బీసీ బీఫామ్ తోటి ఈసారి మేము దిగబోతా ఉన్నాం హుజూర్ నగర్లో. సో ఓట్లు మాయే, నాయకత్వం మా వాళ్ళే, అక్కడ ఎమ్మెల్యే మా వాడే. 2028లో జరగబోయేది ఇదే ఇక్కడ.